నమస్తే. మణిపూర్లో మరోసారి మంటలు రాజుకున్నాయి. 2023 తర్వాత అక్కడ జరిగినటువంటి అల్లర్లు, ఆ తర్వాత అందులో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అదంతా మనకు తెలిసినటువంటి విషయం. ఈ మధ్య పరిస్థితి సద్దుమణుగుతుంది అనుకున్నటువంటి తరుణంలో మరొకసారి మణిపూర్లో ఒక బాంబు దాడి జరిగింది. ఒక ఇంటిపై బాంబు దాడి జరిగింది. అందులో 2 చిన్నపిల్లలు చనిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణలో మరొక 2 చనిపోయారు. మొత్తం మీద 4 చనిపోయారు. బిష్ణుపూర్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. దీంతో మరొకసారి మణిపూర్లో ఏం జరుగుతోంది అనేటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది. మణిపూర్ని ముక్కలు చేయడానికి విదేశీ శక్తులు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా? అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకెవరి హస్తమైనా ఉండి ఉండవచ్చు. అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం మణిపూర్లో? ఈ కర్ఫ్యూ ఎందుకు విధించారు? ఇది కేవలం అంతర్గత కుకీ మైతీ తెగల మధ్య అంతర్గత యుద్ధమేనా, లేకపోతే బాహ్య శక్తులు ఏమైనా ముక్కలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. మనం చూసాం మణిపూర్లో చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఇప్పుడు ఏదో కాస్త సద్దుమణుగుతుంది అనుకున్నటువంటి పరిస్థితిలో మరొకసారి కుకీ మిలిటెంట్లు అటాక్ చేయడము. 2 చిన్నపిల్లలు చనిపోయారు. ఒకరు 5 years అంటున్నారు, 5 ఏళ్ల బాలుడు, ఇంకొక 5 నెలల పాప. అక్కడి నుంచి ఒక యువతి కూడా మాట్లాడింది. అది కూడా మనం వినిపిద్దాం, వీలైతే మన ప్రేక్షకులు వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆమె ప్రధానమంత్రి మోదీని ప్రశ్నిస్తున్నారు. మీరు పీస్ అంటున్నారు, శాంతి అంటున్నారు, ఎక్కడుంది మణిపూర్లో పీస్? ఇక్కడ చూడండి, మా ప్రజలు చనిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మనం బేసికల్గా జరిగిన ఇన్సిడెంట్, మనం ఐ థింక్ ఇది April 6 to 8 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్లో ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఇది బేసికల్గా మనకి మణిపూర్లో విష్ణుపూర్ అనే ఏరియాలో అక్కడ కూడా ట్రాంగ్లావ్-బి అనే ఒక ఏరియా ఉంది. సో ఆ ఏరియా యాక్చువల్గా మీరు చూస్తే అక్కడ CRPF ఆర్మీ క్యాంప్ ఒకటి ఉంది ఆ ఏరియాలో, రైట్? ఓకే. సో ఆ ఏరియాలో మరి రాత్రి 1 AM ఎవరో ఎక్కడి నుంచో ఒక మోర్టార్ లాంటిది, అంటే ఒక రాకెట్ లాంచర్ టైప్లో రాకెట్ లాంచర్ లాంటిది వచ్చి అటాక్ అయింది. అది ఈ ఇంట్లో పడింది. ఇంట్లో కూడా ఏ ఇంట్లో పడిందంటే రిపోర్ట్స్ అనట మా అమ్మ ఒక BSF జవాన్ వాళ్ళ వైఫ్ అని అంటున్నారు రిపోర్ట్, రైట్? సో ఆమె ఇంట్లో పడింది. అన్ఫార్చునేట్గా పాపం పిల్లడు, 5 ఏళ్ల పిల్లాడు, 5 నెలల పాప పాపం, ప్లస్ ఆమె కూడా ఇంజరీస్ జరిగింది. సో ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. వెరీ అన్ఫార్చునేట్. సో ఇది జరిగేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రైమరీ క్వశ్చన్ ఏం చూడాలంటే, ఇక్కడ టార్గెట్ ఏంటి? టార్గెట్ ఆ ఇంటి మీద వేద్దామన్నా, లేకపోతే దాని దగ్గర ఉండే CRPF క్యాంప్ మీద టార్గెట్ చేస్తుంటే ఇది మరి మిస్డైరెక్ట్ అయ్యి వచ్చిందా? అదొక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందంటే, మనకి నెక్స్ట్ డే చూస్తే సడన్గా మీకు ప్రొటెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయి డైరెక్ట్గా CRPF క్యాంప్ని అటాక్ చేయడం వల్ల అది ధ్వంసం చేశారు క్యాంప్ని. అప్పుడు వాళ్ళు షూటింగ్ కూడా చేశారు. సో అది వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ చేశారు? మేము మేటీస్, ఇంట్లో ఇది జరిగితే మీరేం చేస్తున్నారు, మీరు పడుకొని ఉన్నారా, మీరు ఎట్లా చేశారు, ఇట్లా పసిపిల్లలు చనిపోయారు అని చెప్పి CRPF క్యాంప్ మీద అటాక్ చేశామన్నారు. కానీ మళ్ళీ మైటీ లీడర్స్ అక్కడ ఏం చెప్తున్నారంటే, వ్యాలీ బేస్డ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్, అంటే వ్యాలీ మీకు మణిపూర్ దగ్గర వ్యాలీలో ఉండేది మీకు మేజర్గా మేటేస్ ఉంటారు, కొండ ప్రాంతాల్లో ఉండేది కుకీజోస్ ఉంటారు. మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది, మేటేస్ అనేది మేజర్లీ హిందూ కమ్యూనిటీ, వాళ్ళు క్రిస్టియన్. కుకీస్ బై అండ్ లార్జ్ ఇప్పుడు అయిపోయారు, కంప్లీట్ క్రిస్టియనైజ్ అయిపోయారు, ఎస్పెషల్లీ పోస్ట్ ఇండిపెండెన్స్ అయ్యారు. ఇంకోటి మేటేస్ గురించి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మణిపూర్ భారత్లోకి ఇంటిగ్రేట్ అయింది, ఆర్ అదర్ ఇండియాలోకి ఇంటిగ్రేట్ అయింది 1949లో ఇంటిగ్రేట్ అయింది, 2 years later. కరెక్ట్. అయినప్పుడు ఏమైంది, మైటేస్కి ఇంతకు ముందర వాళ్ళు ఒక ట్రైబ్ లాగానే ఉంటారు. మైటేస్ మీకు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఉండరు, రెస్ట్ ఆఫ్ భారత్లో ఉండరు, మైటేస్ ఆ ఏరియాలోనే ఉంటారు. సో వాళ్ళది ఒక ట్రైబల్ స్టేటస్ అనేది కోల్పోయారు. అక్కడ కుకీస్కి రిటైన్ అయింది, మైటేస్కి తీసేశారు. సో ఇదే మనకి తెలిసిందే 2023 ముందర చాలా మటుకు వాళ్ళది పుష్ చేస్తున్నారు, దట్ మాది ట్రైబల్ స్టేటస్ ఇవ్వండి, మా కస్టమ్స్ మాకున్నాయి, మా ట్రెడిషన్స్ మాకున్నాయి. వాళ్ళు అంతే అన్నారు, కానీ ఎప్పుడు కూడా వీ వాంట్ టు సెపరేట్ ఫ్రమ్ ఇండియా అన్నట్టు ఎప్పుడు అనలేదు. వాళ్ళు కుకీస్ ఆన్ ద అదర్ సైడ్ అంటూ ఉన్నారు, ఓకే సెపరేట్ ల్యాండ్ కావాలి, సెపరేట్ క్రిస్టియన్ స్టేట్ కావాలి. రెజనేట్స్ విత్ రెస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ సెపరేట్ మూవ్మెంట్. నార్త్ ఈస్ట్లో జరిగే సెపరేటిస్ట్ మూవ్మెంట్ అంతా మెజారిటీ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ వచ్చిన తర్వాత పోస్ట్ 1940s వాళ్ళు అగ్రెసివ్ కన్వర్జన్స్ చేశారు. సో మీరు సౌత్లో మీరు మన ఆంధ్ర, తమిళనాడు సైడ్ ఇవంతా మీకు రకరకాల బ్రిటిష్ బేస్డ్ కన్వర్జన్స్ జరిగాయి, లేకపోతే కొన్ని చోట్ల పోర్చుగీస్ కన్వర్జన్స్, డచ్ కన్వర్జన్స్ ఇవన్నీ జరిగాయి. కానీ మీరు ఇటువైపు నార్త్ ఈస్ట్ చూస్తే అమెరికన్ బేస్డ్ కన్వర్జన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు పోస్ట్ 1947 జరిగినవి ఈ కన్వర్జన్స్. వాళ్ళు చాలా అగ్రెసివ్గా రీసెంట్ ఇయర్స్లో ఏమంటున్నారంటే, మాకు సెపరేట్ క్రిస్టియన్ స్టేట్ కావాలి. వాళ్ళకున్న వాళ్ళు ఉండే లాజిక్ ఏంటి, వాళ్ళ ఫోకస్ ఏంటి, అక్కడ వాళ్ళు ఏమంటారంటే కమ్యూనిస్ట్ చైనా, ఇస్లామిక్ బంగ్లాదేశ్, బుద్ధిస్ట్ మయన్మార్, హిందూ భారత్ ఆర్ హిందూ నలిగిపోతున్నాం మేము ఇక్కడ. సో ఈ కొండ ప్రాంతాలు అందుకనే మొత్తం డిక్లేర్ చేయాలి. కొండ ప్రాంతాలే కాకుండా ఇప్పుడు నాగాలాండ్ మూవ్మెంట్ని, అది నాగాస్ వాళ్ళు ఇప్పుడు నాగాలిమ్ మూవ్మెంట్ అని చేసి దాంట్లో మణిపూర్, మిజోరాము, నాగాలాండ్, అరుణాచల్, అరుణాచల్ కాదు కానీ సమ్ పార్ట్ ఆఫ్ అస్సాం, ఇవన్నీ మాకు ఇచ్చేసింది. అది నాగాలిమ్ మూవ్మెంట్.
కుకీ ల్యాండ్ కూడా ఏమంటారు, మాకు ఈ ఏరియానే కాదు, మాకు మణిపూరే కాదు, మాకు కూడా మిజోరాము, నాగాలాండ్ ఇక్కడ కూడా కుకీస్ ఉన్నారు, అదంతా మాకు కావాలని వాళ్ళ మూవ్మెంట్ వాళ్ళది. రైట్. సో అక్కడ రకరకాల అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక కామన్ ట్రెండ్ ఏంటంటే అక్కడ వాళ్ళు అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ కన్వర్టెడ్ ఆర్ అమెరికన్ బేస్డ్ చర్చ్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ మెజారిటీ. సో వీళ్ళందరూ ఇక్కడ సెపరేట్ ల్యాండ్లా కోరుతున్నారు. మెయిటేస్ ఎప్పుడు చేయలేదు. సో 2023లో చాలా మటుకు కొంతమంది అనడం ఇది, అంటే అట్లీస్ట్ ఆన్ ద సర్ఫేస్ ట్రిగర్ జరిగింది ఏమంటున్నారంటే, మెయిటీస్ ఏమంటారంటే మాకు ఇవ్వండి, మీరు ట్రైబల్ స్టేటస్ ఇవ్వండి, ఎందుకంటే మాకు రైట్స్ ఉండట్లేదు, వీ వాంట్ సమ్ ఫర్దర్ రైట్స్, వీ వాంట్ సమ్ ఫర్దర్ ఆపర్చునిటీస్, మాకు ఇవ్వండి అని. అది కుకీస్కి నచ్చక వాళ్ళు యాక్చువల్గా ఒక ట్రైబల్ మార్చ్ లాంటిది ఒకటి పెట్టుకున్నప్పుడు అది ఇంకా వాళ్ళు ఇట్ వాజ్ ఇన్ అవే అగేన్స్ట్ ద జడ్జ్మెంట్ దట్ వీళ్ళకి కూడా ట్రైబల్ స్టేటస్ కన్సిడర్ చేయాలనే దానికి కుకీస్ అగేన్స్ట్గా చేశారు. తర్వాత సరే వైలెన్స్ మొదలైంది. సరే వేరే ఫ్యాక్టర్స్ కూడా అంటారు. వేరే ఫ్యాక్టర్స్ ఏమంటారంటే అప్పట్లో సీఎం బిరేన్ సింగ్ ఆయన ఏం చేశారంటే చాలా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నది, ఆ డ్రగ్స్ స్మగ్లింగ్లో వచ్చే మనీతో వాళ్ళు వెపనైజేషన్ చేసుకుంటున్నారు, కన్వర్జన్స్ కంటే కూడా రాడికలైజేషన్ అండ్ వెపనైజేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. డ్రగ్స్ దాన్ని కొట్టాలి, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, మయన్మార్, థాయిలాండ్, ఇట్లా లావోస్ వైపు. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో చాలా మటుకు ట్రేడ్ జరుగుతుంది, దాంట్లో ఇక్కడ కల్టివేషన్ జరుగుతుందని చెప్పి చాలా రైడ్స్ చేశారు. కుకీ మౌంటైన్స్లో చాలా రైడ్స్ చేసి అక్కడ పాపీ కల్టివేషన్ ఆపించే ప్రయత్నాలు ఇవన్నీ జరిగాయి. సో వీళ్ళు అగ్రెసివ్గా రెసిస్ట్ చేశారు. వీళ్ళు ఏమన్నారంటే ఇవంతా మీరు మా ఎథ్నిసిటీకి వ్యతిరేకిస్తున్నారు, మా ట్రైబ్కి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి అగ్రెసివ్గా ఆపించారు. సరే అదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. రెండోది మెయిటేస్ వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి అడుగుతూనే ఉన్నారు. ఇంకోటి లాంగ్ స్టాండింగ్ రిలీజియస్ డివైడ్ అనేది, క్రిస్టియన్ హిందూ డివైడ్ అనేది అయిపోయింది అక్కడ. సో ఫైనల్గా 2023 మనకు తెలిసిందే, మే 2023లో చాలా అగ్రెసివ్గా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది, పెద్ద కన్ఫ్లిక్ట్ అయిపోయింది. ఐ థింక్ 260 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు రెండో వైపులో. సో దాంట్లో ఆర్మీ అవ్వాల్సి వచ్చింది. ఆర్మీ ఇన్వాల్వ్ అయినప్పుడు న్యాచురల్గా ఆర్మీ వాళ్ళు కూడా దే విల్ డూ దియర్ థింగ్. అయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ కుకీస్ దానికి మళ్ళీ ఇంకా అగేన్స్ట్ చేసి, సో జరుగుతుంది. చాలా మటుకు ఇది టోన్ డౌన్ అయింది అనుకున్నాము, కానీ మీరు ఇన్ఫాక్ట్ చూస్తే 2023లో కుకీస్ వాళ్ళు ఈ అటాక్ మోడ్లోకి వెళ్ళక ముందర గుర్పట్వంత్ సింగ్ పన్నూన్కిను కుకీస్కు ఒక మీటింగ్ జరిగిందని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది మన దేశంలో కూడా ఒక రిలీజ్ చేశారు. దట్ గుర్పట్వంత్ సింగ్ పన్నూను కుకీ మిలిటెంట్కి సంబంధించిన వాళ్ళు యూఎస్లో ఒక మీటింగ్ అనేది జరిగింది. రైట్. సో వీ నో దట్ అక్కడ ఒక నెక్సెస్ అనేది జరుగుతుంది. ఇన్ఫాక్ట్ గుర్పట్వంత్ సింగ్ పన్నూను కూడా ఓపెన్గా అన్నమాట ట్రంప్ ల్యాండ్ అనేది డిక్లేర్ చేయండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక రిక్వెస్ట్ చేశాడు. ట్రంప్ ల్యాండ్ అంటే ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ కాకుండా మిగతా నార్త్ ఈస్ట్ సిస్టర్స్ మొత్తం, అస్సాము, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ఇవన్నీ కలిపేసేసి అరుణాచల్ ఒక్కటి చైనాకి ఇచ్చేస్తాను, ట్రంప్ ల్యాండ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మీరు చేయండి, ఇది క్రిస్టియన్ స్టేట్, ఇది ఇట్ హస్ టు కమ్ అవే. ఇంకోటి మీకు అక్కడ ఇంపార్టెంట్ అక్కడ, అండ్ ఇన్ఫాక్ట్ ఇదే కాకుండా మనం దీని మీద ఒక వీడియో చేసాం ఇంతకు ముందు, గ్రేస్ కాలిన్స్ అని ఒక నాగా యాక్టివిస్ట్, ఆమె కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ టుడే అని చెప్పి వాళ్ళు యూఎస్లో హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి పోర్టల్ ఇది. దాంట్లో ఒక ఆర్టికల్ రాసింది దట్ ఆ ఏరియాలో ఈయన ట్రంప్ ల్యాండ్ అంటే ఆమె నాగా లిమ్ అంటుంది, నాగా లిమ్ అని ఆ ల్యాండ్ మొత్తం తీసుకోండి, అక్కడ క్రిస్టియన్స్ని ఒప్రెస్ అయిపోతున్నారు వాళ్ళు, క్రిస్టియన్స్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ మీకు యూఎస్కి చాలా ఇంపార్టెంట్ ఏరియా అది, ఒకవైపు చైనా ఉంది, ఒకవైపు ఇండియా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మీరు బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ చేయడానికి మీకు అక్కడ ఉండాల్సిందే అని ఆర్గ్యూ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు. సో ఇట్లా యూఎస్లో చాలా మటుకు జరుగుతున్నాయి. ఇందులో మనకి నెదర్లాండ్స్లో కూడా ఒక డాక్యుమెంటరీ ఐ థింక్ ఆయన పేరు కోల్మెన్. సో ఆయన కూడా ఆయన పర్మిషన్తో, అంటే మామూలు భారత్ వీసాతో వచ్చి ఇన్నర్ లైన్ పర్మిషన్ ఏమీ లేకుండానే అటువైపు నాగాలాండ్లోకి వెళ్ళి ప్రాపర్ డాక్యుమెంటరీ తయారు చేసి నాగాస్ ఒప్రెస్ అవుతారనేటటువంటి డాక్యుమెంటరీ అని తయారు చేశారు. రైట్. సో ఇక్కడ యాక్టివిటీ మనం చూసాం, పన్నూన్ యాక్టివిటీ చూసాం, ఇతను కోల్మెన్ ఇతని యాక్టివిటీ చూసాం, రెండోది గ్రేస్ కాలిన్స్ చూసాం. ఇప్పుడు ఇంతలో మొన్న చూసాం మనం, ఇది మాథ్యూ వ్యాన్ డైక్ అనే అతను, 6 యుక్రేనియన్స్, ఆయన మాథ్యూ వ్యాన్ డైక్ మర్సనరీ, CIA పేరోల్స్లో కూడా ఉన్నారని కూడా అంటుంటారు. ఆయన కూడా ఇండియా నుంచి ఆయన బార్డర్ దాటి, మిజోరాం నుంచి బార్డర్ దాటి మయన్మార్కి వెళ్ళి డ్రోన్ బేస్డ్ వార్ఫేర్ నేర్పించడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నేర్పించడం, అట్లాగే ఆయన ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ అతన్ని కోల్కతా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. యుక్రెయిన్స్ ఐ థింక్ ఇంకో వేరే ఢిల్లీలోనే ఎక్కడో పట్టుకున్నట్టున్నారు. సో ఇదొక ఇన్సిడెంట్ జరిగింది. ఇది జరిగిన వెంటనే ఇప్పుడు ఏంటంటే చిన్నగా మన NIA మిగతా వాళ్ళ మీద యాక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు గుర్పట్వంత్ సింగ్ పన్ను కూడా తెలిసింది అక్కడ ఆయన మీద ఒక అటెంప్టెడ్ అసాసినేషన్ అటెంప్ట్ అనేది జరిగింది. సో అతను కూడా పట్టుకున్నారు. ఐ థింక్ నిఖిల్ గుప్తా అని ఏదో పేరు ఆయన పట్టుకొని వచ్చాను. సో ఇక్కడ మాథ్యూ వ్యాన్ డైక్ని మనం పట్టుకున్నాం. NIA పట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా సెర్జియో గౌర్ విచ్ ఇస్ US అంబాసిడర్, ఆయన వెళ్ళి అడిగారు మాథ్యూ వ్యాన్ డైక్ గురించి డిస్కషన్ జరిగిందని అంటారు. తర్వాత మనం చూస్తే అమిత్ షా గారి స్టేట్మెంట్ కూడా వచ్చింది, మాథ్యూ వ్యాన్ డైక్ వల్ల మనకేమీ ఇండియాకి అయితే ఏం థ్రెట్ లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. కానీ మొన్న వచ్చిన విజువల్స్లో మాథ్యూ వ్యాన్ డైక్ ఇట్లా కుంటుకుంటూ వెళ్తున్నట్టు ఒక విజువల్ ఉంది, వీల్ చైర్లో వస్తున్నాడు. ఫస్ట్ కుంటుకుంటూ వెళ్ళే వీడియో ఒకటి వచ్చింది, తర్వాత ఇంకొక వీడియో వచ్చింది, తర్వాత ఈ 2 వీడియోలు ఏంటంటే ఒక వీల్ చైర్లో వస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. రైట్. సో ఇవన్నీ ఏంటంటే మన ఇంటెలిజెన్స్ కూడా ఒక సటిల్ సిగ్నలింగ్ పంపిస్తున్నారు దట్ ఇతని నుంచి వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి సటిల్ సిగ్నలింగ్ వెళ్తున్నది. ఇవన్నీ కాంటెక్స్లోకి తీసుకొని మనం ఇప్పుడు వైలెన్స్ చూడాలి.
రైట్. సో కుకీ మేటిస్ 2023లో జరగక ముందర గుర్పట్వంత్ సింగ్ పన్నుని కలవడం, స్టేట్మెంట్ గుర్పట్వంత్ సింగ్ పన్నుని ట్రంప్ ల్యాండ్ అనటం, ఆయన కూడా ఎంకరేజ్ చేసిన నాగా సెపరేటిస్ట్ ఈమె గ్రేస్ కాలిన్స్, ఆమె కూడా ఆమె నాగా కాదు, ఆయన చూడటానికి నాగా లాగా ఉంటుంది కానీ ఆమె కొంతమంది కొరియన్ ఆరిజిన్ అంటారు, కొంతమంది టైవానీస్ ఆరిజిన్ అంటారు, యూఎస్ సిటిజన్. ఓకే. ఆమె కూడా ఏమందంటే ఇప్పుడు నాగా మూవ్మెంట్ కోసం లాబీ చేయబోతున్నా ఆల్రెడీ యూఎస్ చెప్పింది ఆమె నెదర్లాండ్స్లో జరిగే ఈ మూవ్మెంట్, నెదర్లాండ్స్లో ఆ కోల్మెన్స్ క్యూబ్ అనే ఛానల్ వాళ్ళు గ్రేస్ కాలిన్స్ ఇంటర్వ్యూకి పిలవడం, సో ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ చేస్తూ ఇవన్నీ డాట్స్ కరెక్ట్. సో వీళ్ళందరూ ఇంటెలెక్చువల్ లెవెల్లోనూ ఈ లెవెల్లో చేస్తుంటే మాథ్యూ వ్యాన్ డైక్ ఇక్కడ ఫిజికల్గా మిలిటెంట్ లెవెల్లో వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం. అండ్ ఈ ట్రైనింగ్ అంతా మయాన్మార్ వాళ్ళే చాలా మటుకు మూవ్మెంట్ జరుగుతుంది కుకీస్లోకి. ఇన్ఫ్యాక్ట్ ఇదొక బిరెన్ సింగ్ అన్న మాట కూడా, దట్ ఇక్కడ మేము ఒక సెన్సస్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే మయాన్మార్ నుంచి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు కుకీజో హిల్స్లో ఉన్నారు, మేము ఇది చేయాలి, చేసిన తర్వాతనే ఎలక్షన్స్ వైపు వెళ్ళాలి మనం అని ఆయన ఒక మాట అన్నారు. ఇది కూడా వాళ్ళు ఒపోజ్ చేశారు, మా వాళ్ళందరినీ మీరు ఇండియన్స్ కాదని చెప్పి డిక్లేర్ చేస్తారని చెప్పి కుకీజో దీనికి కూడా ప్రొటెస్ట్ చేశారు. సో ఫైనల్గా ఇప్పుడు అటాక్ జరిగింది. ఈ అటాక్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రొటెస్ట్ జరిగింది, అంటే ఫస్ట్ పాపం ఈ పసివాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ జరిగిన తర్వాత ఇప్పుడు దానికి రెస్పాన్స్ షూటింగ్ జరిగింది, కర్ఫ్యూ పెట్టారు, మరొక ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ట్రక్కులు 2 తగలబెట్టారు, ఆయిల్ ట్రక్స్ 2 తగలబెట్టారు, రైట్. ఇవి తగలబెట్టి ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ చేస్తారు, ఇది ఒక మైటీస్ కుకీస్ క్లాష్ మొదలైనట్టు విత్ ఆర్మీ అన్నట్టు చూపిస్తున్నారు. కానీ డ్రామాటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది ఏదో సంథింగ్ ఏదో ఫారెన్ కాన్స్పిరసీ ఉంది అనేది ఉండొచ్చు, అంటే ఉండొచ్చు కూడా కాదు, ఉంటుంది. వాళ్ళకి వెపన్స్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళ పాపీ ఎక్కడ, వాళ్ళు డ్రగ్స్ ఎక్కడ అమ్ముతున్నారు వాళ్ళు, రైట్. ఇన్ఫాక్ట్ ఇన్ని ఆల్రెడీ యూఎస్ జరుగుతున్నట్టు కనబడుతుంది. ప్లస్ చైనా కూడా వెపన్స్ ఒకప్పుడు ఇచ్చేది, ఇప్పుడు చాలా మటుకు చైనా యాక్టివిటీ తగ్గుతున్నది అక్కడ, కానీ యూఎస్ యాక్టివిటీ పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఇవన్నిటిలోకి ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం చూడాలంటే, ఒక వీడియో ఇన్ఫాక్ట్ మనం చూసాం, అది లైసీ ప్రియా కంగుజామ్ అని, ఆమె షీఈస్ అన్ యాక్టివిస్ట్, ఆమె కూడా ఐ థింక్ 2011 బార్న్, అంటే ఆమె హార్డ్లీ ఆమె 15 years ఉంటుంది ఆమె, రైట్. ఆమె కూడా చాలా వర్క్ ఆమె చేసేది, ఆమె క్లైమేట్ యాక్టివిస్ట్ అంటారు, సిమిలర్ టు గ్రెటా థన్బర్గ్, పర్యావరణ కరెక్ట్ క్లైమేట్ యాక్టివిజం. సో గ్రెటా థన్బర్గ్ కూడా అంతే, సిమిలర్ అదే ఏజ్ గ్రూప్. అట్లాగే మలాలా యూసుఫ్జాయ్, ఆమె ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ అంటారు. వీళ్ళందరూ కూడా యునైటెడ్ నేషన్స్ బాడీస్ ఇన్వాల్వ్ అయినారు. ఈ లైసీ ప్రియా కంగుజామ్ ఆమె వీడియో ఉంది, అరుస్తూ ఉంటుంది, అరుస్తూ ఒక బ్యాగ్ పట్టుకొని మోదీజీని అంటుంది, బ్యాగ్ మీద రాసి కూడా ఉన్నట్టుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టిమోర్ లెస్టే అని ఉంటుంది. సో టిమోర్ లెస్ట్ అంటే ఏంటనేది చూడాలి, రైట్. అండ్ ఇన్ఫాక్ట్ టిమోర్ లెస్ట్ అనేది బేసికలీ ఈస్ట్ టిమోర్లో అదొక ప్లేస్, అది అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెంటర్ అక్కడ ఉంది. సో టిమోర్ లెస్టే గురించి ఎందుకు అది ఇంపార్టెంట్ అవుతుందంటే, మనకి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనా ఉన్నప్పుడు ఆమె ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆమె వార్నింగ్ ఏమందంటే, చాలా క్రిస్టియన్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ నార్త్ ఈస్ట్ ప్లస్ మయాన్మార్ ప్లస్ బంగ్లాదేశ్లో ఇవన్నిటి కలిపి జరుగుతున్నాయి. ఇండోనేషియా నుండి మనకి ఈస్ట్ టిమోర్ లెస్టే ఇది ఈ ఇండోనేషియా నుంచి ఇట్లాగే క్రిస్టియన్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ ద్వారానే బయటకు వచ్చింది, అందుకని జాగ్రత్తగా ఉండండి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆమె హైలైట్ చేసింది, ఇట్లాంటి మూవ్మెంట్ జరుగుతున్నది, మిలిటెంట్ మూవ్మెంట్ జరుగుతుంది, ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ జరుగుతున్నది, మిషనరీ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, కన్వర్షన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ సెపరేటిజం జరగబోతున్నది. షేక్ హసీనా ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆమన్న మాట ఇది, బిఫోర్ షీ వాజ్ ఎవిక్టెడ్, అండ్ ఇప్పుడు ఆమె మన దగ్గర ఎగ్జైల్లో ఉన్నారు, రైట్. టిమోర్ లెస్టే అక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ పిల్ల కూడా మీరు లైసీ ప్రియా కంగుజామ్ వీడియో లేకపోతే విజువల్ మీరు చూపించగలిగితే స్క్రీన్లో ఆమె మాట్లాడుతూ మీరు చూడొచ్చు మాటిమాటికి, మరి ఇట్ కుడ్ బి జెన్విన్ ఇమోషన్ ఆల్సో, వీ కెనాట్ జడ్జ్. చిన్నపిల్ల అమ్మాయిది కూడా జెన్విన్ ఇమోషన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె మైటే కమ్యూనిటీ నుంచే. బట్ ఆమె జరిగిన ఇన్సిడెంట్ కూడా అలాంటి ఇన్సిడెంటే, ఇద్దరు చిన్న ట్రిగర్ అయ్యే ఇన్సిడెంట్. కానీ ఆమె అక్కడ ఫోకస్ అంతా మీరు చూస్తే ఎక్కువ కుకీస్ని ఏమనట్లేదు ఆమె అనేది ఫోకస్ అంతా మేజర్గా ఏమంటుందంటే, ఆర్మీ అసలు ఏం చేస్తున్నారు మీరు, ఆర్మీ వాళ్ళు అనటం, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనటం, మోదీ ఏమంటున్నాడు, షా ఏమంటున్నాడు, ఇవి వస్తున్నాయి కానీ ఆర్కెస్ట్రేట్ చేసిన కుకీ మీద రావట్లే అక్కడ, రైట్. డెలివరీ అయ్యేది ఇది. ఇంకోటి ఆమె బ్యాగ్ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టిమోర్ లెస్టే, ఇట్లా తేప ఇట్లా కెమెరా వైపు ఇట్లా చూపిస్తుంటుంది అది, రైట్. ఇది కూడా ఇట్ యాక్సిడెంటల్, ఇట్ కుడ్ బి యాక్సిడెంటల్, బట్ అట్ ద సేమ్ టైం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటివి అప్పుడప్పుడు సటిల్ సింబల్స్ కూడా ఉంటాయి. ఎట్లాంటి సటిల్ సింబల్ అంటే, మనం మాథ్యూ వ్యాన్ డైక్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు చూపించాలి ఆ విజువల్, నిజంగా చెప్పాలంటే చూపించక్కలేదు కదా, సైలెంట్గా మన మీడియా వాళ్ళు పక్కన ఉండని చెప్పి తీసుకెళ్ళచ్చు కదా. కానీ మీడియా ప్రెజెన్స్లో మన వాళ్ళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మన వీల్ చైర్లో తీసుకెళ్ళి దాంట్లో ఉద్దేశం ఏంటి అక్కడ, దట్ వీఆర్ ప్రొటెక్టింగ్, వీ నో వాట్ యు ఆర్ డూయింగ్ టు అవర్ పీపుల్ దేర్. నిఖిల్ గుప్తా, మా వాడిని మీరు పట్టుకున్నారు, మా ఇండియాని మీరు పట్టుకున్నారు కాబట్టి మీ వాడు మా దగ్గర ఉన్నాడు చూసుకోండి అన్నట్టు ఒక ఇండైరెక్ట్గా అవ్వచ్చు, అది కావచ్చు అట్ అన్ ఇంటెలిజెన్స్ లెవెల్. ఇవన్నీ ఓపెన్గా జరగవు, ఏవి ఓపెన్ కమ్యూనికేషన్ అవ్వదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అంటారు ఇది, దట్ ఎప్పుడైనా ఒక లార్జ్ స్కేల్, ఇప్పుడు ఐఎస్ఐ అయినా సిఐ అయినా చైనా ఎంఎస్ఎస్ అయినా, వీళ్ళు సిగ్నలింగ్ మెసేజింగ్లో ఇట్లా కోడ్ వర్డ్ అట్లా ఉండదు, కోడ్ భాషలో కొన్ని ఉంటాయి కానీ అట్లా ఉండవు, ఇన్సిడెంట్స్ ద్వారా జరుగుతాయి. ఎట్లా ఉంటుందంటే, ఒక రోజు ఈ చోట ఈ ఊళ్ళో ఈ పల్లెటూరులో ఎవరు చూడనప్పుడు ఒక రకమైన అటాక్ జరుగుతుంది, న్యూస్లో వస్తుంది, గుర్తుపెట్టుకుని అది మీకు ఇండికేషన్, దాని ద్వారా ఇది మీరు చేయాలి.
ఇట్లాంటి ఉంటుందని మరి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది అట్లా. దట్ మనకు ఇప్పుడు రెడ్ ఫోర్ట్లోకి అటాక్ జరుగుతుంది. రెడ్ ఫోర్ట్లో ఏ రోజు ఖాళిస్తాన్ వాళ్ళు ఫ్లాగ్ తీస్తాడు, అదొక ఇండికేషన్ గుర్తు పెట్టుకొని దీని తర్వాత మనం ఇది చేయాలి. సో ఇట్లాంటివి కొన్ని సటిల్ సిగ్నలింగ్స్ ఉంటాయని చెప్పి అంటారు. ఎంతవరకు నిజమో కాదు తెలియదు, కానీ ఇది నాకు చెప్పారు ఇట్లాంటి మూవ్మెంట్లు జరుగుతుంటుందని నాకు తెలిసిన వేరే అనలిస్టులు చెప్పిన విషయాలు. సో ఇక్కడ ఈ లైసీ ప్రియా కంగుజామ్ కూడా పాపం ఇట్లా పట్టుకుని షీ మే బి అ కిడ్. ఇప్పుడు గ్రెటా థన్బర్గ్ కూడా సరే షీ మే బి అ కిడ్, బట్ వాట్ వి నో ఇస్ ఇప్పుడు ఆమెది కూడా చాలా క్లైమేట్ యాక్టివిజం అనే ఈ సటిల్ నరేటివ్తో వాళ్ళు వేరే కూడా చేస్తారు. జియో పొలిటికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు, జియో స్ట్రాటజికల్గా మార్పులు చేస్తుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏం చేస్తారంటే రిపోర్ట్స్లోకి వస్తుంటాయి. మలాలా యూసుఫ్జై చెప్పిన స్టేట్మెంట్స్ బేసిస్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుంటుంటారు. సో ఇవన్నీ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ పిల్ల చేసిన ఈ ఒక్క వీడియో వల్ల ఇట్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు గో టు ద వెస్ట్. మొన్నటిదాకా ఇంత అగ్రెసివ్గా లేదు ఆమె. నిజం చెప్పాలంటే ఆమె ఫేస్బుక్ ఛానల్ చూడండి, ట్విట్టర్ చూడండి, చాలా మటుకు ఇట్ ఇస్ ప్లెజెంట్. చాలా మటుకు లేకపోతే యునైటెడ్ నేషన్స్లో మీటింగ్స్లో ఉంటుంది, యూఎస్లో ఒక లేకపోతే కాప్ సమిట్స్లో ఉంటుంది, యూఎస్లో ట్రావెల్ చేస్తుంటుంది. ఇప్పుడు టిమోర్ లెస్టేతో ఆమె ఒక రిలేషన్ ఏంటంటే ఆమె అపేరెంట్లీ ఆమె స్పెషల్ ఎన్వాయ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ టిమోర్ ఆమె, రైట్. ఆమెకి ఒక అంబాసిడర్ టైటిల్ కూడా ఇచ్చారు ఆమెకి. మరి మేటే అమ్మాయికి మరి ఒక స్పెషల్ ఎన్వాయ్ ఆఫ్ ఈస్ట్ టిమోర్ విచ్ ఇస్ అ క్రిస్టియన్ స్టేట్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఇండోనేషియా. ఆమెకి ఎందుకు ఇచ్చుంటారు? స్మాల్ 15 years అమ్మాయికి ఆ స్టేటస్ ఎందుకు ఇచ్చుంటారు? ఎవరు ఇచ్చుంటారు? అసలు మణిపూర్లో ఉన్న అమ్మాయిని అక్కడ దాకా ఎట్లా వచ్చింది ఆమెకి, రైట్. సో ఇవన్నీ ఇట్ కుడ్ బి మళ్ళా లెటస్ గివ్ హర్, లెటస్ కట్ సమ్ స్లాక్ వేర్ ఆమెకి జెన్యున్గా కూడా ఆమె కేపబిలిటీ వల్ల కూడా చేసుకొని ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా మనం అనలైజ్ చేసేటప్పుడు మనం అన్నిటికీ ఓపెన్ అప్ అవ్వాలి. మనం అన్నిటికీ వీ కాంట్ సే దట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్. జెన్యున్ వాళ్ళ ఎఫర్ట్తో మన దేశంలో చాలా మంది ఉంటారు, పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళు దే గో చిన్నప్పటి నుంచి మాక్ పార్లమెంట్స్కి వెళ్తారు, వీటి నుంచి చిన్నగా ఢిల్లీకి వెళ్ళి ఈవెంట్స్ చేస్తారు, అక్కడ నుంచి గ్లోబల్గా రకరకాల మూవ్మెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా వెళ్ళి చేస్తుంటారు, యునైటెడ్ నేషన్స్ స్పాన్సర్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు. సో అట్లాగే చేసి ఉండొచ్చు. కానీ ఇదంతా ఐ థింక్ ఇట్స్ ద టైమింగ్ ఇస్ కొంచెం సస్పీషియస్గా ఉంది ఈ పిల్లది కూడా. సో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, పక్క అదొక యాంగిల్ కూడా. ఎన్నికలు జరుగుతున్నాయి. అమిత్ షా గారు నేను వెస్ట్ బెంగాల్లో కూర్చుంటానన్న టైంలో ఇది జరిగింది. మళ్ళీ 15 రోజులు నేను వెస్ట్ బెంగాల్లో కూర్చొని ఉండి నేను అన్ని సూపర్వైజ్ చేస్తాను. ఇక్కడ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ బెటాలియన్స్ ఏమున్నా 2 లక్షల మందిని 2 లక్షల మంది ఫోర్స్ నేను వెస్ట్ బెంగాల్లో ఉండే 1,00,000 మంది పోలీసుల పైన అక్కడ పెట్టబోతున్నాను అక్కడ. సో దట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అప్పుడు జాగ్రత్తగా జరగాలని పెడుతున్నాను కూడా అన్నారు. అట్లాంటి టైంలో సిఆర్పిఎఫ్ మీద అటాక్ జరగటం, ఈమొచ్చి అమిత్ షాని మోదీజీని అనటం, ఆమెకి ఈస్ట్ టిమోర్ అనటం, ఈస్ట్ టిమోర్ రిఫరెన్స్ రావటం ఆ బ్యాగ్ ద్వారా. ఈస్ట్ టిమోర్ వచ్చేసరికి అదేమో ఇండోనేషియాలో క్రిస్టియన్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ ద్వారానే బయటికి రావటం, కానీ ఈమె మెయిటే అవటం, కుకీ కాకపోవటం. సో ఇవన్నీ చూస్తే ఇదంతా చాలా ఎలాబొరేట్గా అల్లుతున్నటువంటి ప్లాన్ ఇది. సో ర్యాండమ్గా ఎవరు వెళ్ళి ఓవర్ నైట్ అట్లా మోటార్ ఏరు. ఇది మనం ఫ్యామిలీ మ్యాన్ కూడా మనం మాట్లాడుకున్నాం, 3rd season అంతా నార్త్ ఈస్ట్ ఇండియా మీదనే ఉంటుంది. దాంట్లో కూడా చూసాం లోకల్గా మిలిటెన్స్ చేస్తుంటారు, కానీ దానికి యాక్షన్ జరిగేది యూకే నుంచి. బిజినెస్ ఇంట్రెస్ట్ ద్వారా జరుగుతాయి, రకరకాల మీడియేషన్ ద్వారా జరుగుతుంది, ఇవన్నీ వార్నింగ్స్ ఉంటాయి, థ్రెట్స్ ఉంటాయి. సో ఇవంతా మనం తీసుకొని జాగ్రత్తగా చూసి మనం ఎక్కువ అగ్రెసివ్గా రెస్పాండ్ అవ్వకూడదు. కుకీస్ అవుట్ లేకపోతే కిక్ మైటేజ్ అవుట్ ఇవన్నీ ఉండకూడదు మనకి. యూ హావ్ టు రిమెంబర్ దట్ ఎవ్రీబడి ఈస్ పార్ట్ ఆఫ్ భారత్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ భయంకరంగా మనల్ని డిస్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి, ఇట్లాంటి టాన్స్ చేస్తుంటారు, బ్యాగ్ చూపిస్తారు, ఇంకేదో స్టేట్మెంట్ ఇస్తాడు, ట్రంప్ ల్యాండ్ ఇస్తాడు, ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తాడు, రకరకాల స్టేట్మెంట్స్ చేస్తుంటారు. సో మనం ఏంటంటే ఒక సివిల్ సొసైటీగా మనకేం సంబంధం అనిపోతే అనుకోకూడదు. అక్కడ జరిగింది రేపు ఇక్కడ జరగచ్చు. సటిల్గా హ్యాండిల్ చేయాలి, ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళకూడదు, అలాగే రెస్పాండ్ అవ్వకుండా. అది ప్రభుత్వం చేయాలి. మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఓపెన్ మైండెడ్ ఉండాలి. మోదీ ఎందుకు వెళ్ళకూడదు మణిపూర్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెళ్ళకపోవడానికి కూడా కారణం ఉంటుంది. ప్రతి చోటకి ట్రావెల్ చేసే అతను ఒకవైపు విమర్శిస్తుంటారు, ఎప్పుడు చూస్తే ఫ్లైట్ మోడ్లో ఉన్నారు, తిరుగుతూనే ఉంటారు, ఆ విమర్శ మీరే ఇస్తున్నారు. మణిపూర్కి వెళ్ళట్లేదని విమర్శ కూడా కొంతమంది అంటారు. సో ఎవరున్నా కూడా అక్కడ మోదీజీనే కాదు, అక్కడ మన్మోహన్ సింగ్ జీ ఉన్నా కూడా ఇఫ్ దెర్ ఈస్ అ థ్రెట్ టు దియర్ లైఫ్ విచ్ కెన్ డిస్టెబిలైజ్ ద నేషన్, ఆయన వెళ్ళకూడదు. ఏ పార్టీ అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకూడదు. దెర్ ఇస్ అ హోమ్ మినిస్టర్ ఫర్ ఇట్, వాళ్ళు చూసుకుంటారు అది. సో లెట్ us see ఇది ఎట్ వెళ్తుందో. సో మనం కూడా ఎక్కువ రూమర్ మాంగరింగ్ ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు కూడా ఐ థింక్ ఇప్పుడు ఒక ఇంటర్నెట్ కర్ఫ్యూ ఉంది అక్కడ, కొంచెం కమ్యూనికేషన్స్ అన్ని కొంచెం తగ్గిస్తున్నారు. సో మళ్ళీ అంటారు న్యాచురల్గా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వెళ్ళి ఇదేంటి మా కమ్యూనికేషన్ ఇవన్నీ ఆపేస్తున్నారని. బట్ అఫ్ కోర్స్ రీసెంట్గా రైడ్స్లో పట్టుకున్న దాంట్లో స్టార్ లింక్ రౌటర్స్ కూడా దొరికాయి, విచ్ మీన్స్ దీన్ని కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. దట్ ఎప్పుడైనా మణిపూర్లో ఈ ఏరియాలో ఇంటర్నెట్ కట్ అయిపోతే స్టార్లింక్ రౌటర్ ద్వారా, స్టార్లింక్ మళ్ళీ యూఎస్కి చెప్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. సో దాని ద్వారా ఎనీవే కమ్యూనికేషన్ ఛానల్స్ వాళ్ళు ప్రొపగాండా ఇవన్నీ చేసుకుంటారు. ఓకే ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి భారత ప్రభుత్వానికి ఇది ఒక వేకప్ కాల్ లాంటిది, చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మణిపూర్లో మరొకసారి ఉద్రిక్త వాతావరణం, పర్టికులర్గా ఆ జిల్లాలో విష్ణుపూర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కర్ఫ్యూ విధించారు, మరి 4 చనిపోయారు. మరి దీని వెనక ఎవరున్నారు? కుకీ మిలిటెంట్ల వెనక ఎవరు సహాయం చేస్తున్నారు? కుకీ మిలిటెంట్లకు ఎవరు సహాయం చేస్తున్నారు? విదేశీ శక్తుల ప్రమేయం ఎంతవరకు ఉంది? ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి విషయాలు. మరి కేంద్ర ప్రభుత్వం చూడాలి ఈ విషయంలో ఏం చేయబోతోంది, ఎలా హ్యాండిల్ చేయబోతోంది. గతంలో చాలా విమర్శలు వచ్చాయి, మరి ఈసారి ఎలా హ్యాండిల్ చేస్తోంది?
చూడాల్సినటువంటి విషయం. మరి మీ అభిప్రాయాలను కూడా ఈ మణిపూర్ అంశానికి సంబంధించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.